శివానంద లహరిలో శంకర్భగవత్పాదుల వారు శివుడి గురించి ఇలా చెప్పారు. కరస్తే హేమాద్రౌ గిరీశ నికటస్థతే ధనపతౌ గృహస్థే స్వర్భుజామర సురభి చింతామణి గణే శిరస్తే శీతాంచౌ చరణయుగలస్తే అఖిల శుభే అహం కామార్థం ధ్యాసే భవదార్థం మమ మనహా భవతు అన్నారు. అంటే చేతిలోనే బంగారు కొండ ఉన్నవాడా, ఓ గిరీశ, నీ అత్యంత సమీపంలోనే ధనాధిపతి అయిన కుబేరుడు ఉన్నవాడా, నీ ఇంట్లోనే కల్పవృక్షం, కామధేనువు, చింతామణుల సమూహం ఉన్నవాడా, నీ తలపై చల్లని కిరణాలు గల చంద్రుడు ఉన్నవాడా, నీ రెండు పాదాల చెంత సమస్త శుభాలు దాగి ఉన్నవాడా, నీకు నేను ఏ వస్తువును కానుకగా ఇవ్వగలను? ఏది ఇవ్వలేను స్వామి. నా మనసు నీ కొరకే, నీ సేవలోనే ఉండుగాక అని అన్నాడు.